ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు జరుగుతుంది. ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెల రోజులుగా ఈ పథకం అమలవుతుంది. ఈ నెల రోజుల సమయంలో మహిళల నుంచి భారీ ఎత్తున ఈ పథకం పైన ఆదరణ కనిపిస్తుంది. దీంతో ఏపీలోనూ ఈ పథకం అమలుపైన సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ అధికారులతోనూ సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక భారంతో పాటుగా ఆటో కార్మికుల్లో వస్తున్న నిరసన, సానుకూల ప్రతికూల అంశాలపైన అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించారు. దీనిపైన ప్రభుత్వం మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు సంక్రాంతి వేళ తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు పెంచుతుంది. ఇదే స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ కూడా మన రాష్ట్రంలోకి ప్రత్యేక బస్సులు పంపుతుంది. అయితే అనూహ్యంగా ఏపీ బస్సుల్లో సీట్లన్నీ ముందస్తు రిజర్వేషన్లు అయిపోతున్నాయి. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలుతో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు రద్దీ ఎక్కువైంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీకి అనూహ్యంగా పెరిగిన ఆదాయంతో ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పైన నిర్ణయం పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.